వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జల సంరక్షణకు కట్టుబడి పనిచేద్దామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల్లోనూ చైతన్యం కలిగించాలని, భవిష్యత్తు తరాల కోసం నీటిని కాపాడుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో గ్రామీణ త్రాగునీటి సరఫరా వ్యవస్థను, జలవనరుల స్థిరత్వంపై ఒకరోజు వర్క్షాప్ కాన్హూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, భూమి మీద మనిషికి అవసరం అయ్యే నీటి శాతం చాలా తక్కువగా ఉందని, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం చేసినట్టేనని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. Convene here to do workshop on source sustainability of surface and groundwater sources. My heartfelt namaskars to you all. My heartfelt namaskars to Special Chief Secretary Panchayat Raj and Rural Development Sri Sisibhushan Kumarji, Dr. P. Krishna Garu, Chairman Andhra Pradesh Pollution Control Board. Chronically drought-prone area, Annamaya district through convergent and basin-based water conservation, and made the district record in the groundwater rise of to all of us. Shri Nishant Kumarji, we wholeheartedly congratulate you. And I also extend my warm greetings and sincere appreciation to all other dignitaries, domain experts, scientists and professors from National Environmental Engineering Research Institute, land of where water shapes its civilization, agriculture and economy. These rivers have nourished our fields, sustained rural livelihoods, and driven the growth of our state for generations. Yet today, despite this natural wealth, we are faced with a critical challenge not just of water availability, but of ensuring its sustainability and the quality for the future. Ensuring safe, reliable, and sustainable ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు పరిగిన వెళ్తున్న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును పోలీసులు జంక్షన్ వద్ద అడ్డుకుని శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావును స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారిందని విమర్శించారు. పరిగిలో అన్యాయానికి గురైన రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్న మమ్మల్ని అడ్డుకుని అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికక్కడ దళిత, గిరిజన, బలహీనుల భూములు లాక్కుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని అన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను పలకరించడానికి కూడా వెళ్లనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా మీరు కంపెనీలు పెట్టాలంటే మీరు పరిగి చుట్టుపక్కల మోమిన్పేట ఎంత దూరం ఉందో 50 కిలోమీటర్లు, 1000 ఎకరాలు ఉంది అక్కడ పెట్టండి కంపెనీలు. కేసీఆర్ గారు అప్పుడు ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టినారు. అక్కడ ఏ సమస్యలు లేవు. తీసుకున్న భూమి అట్లాగే ఉంది, అక్కడ పెట్టండి. అదే కాకుండా రాకంచల్రా పరిగికి 10 కిలోమీటర్ల దూరంలో 200 ఎకరాలు ఉంది, ముందు అక్కడ పెట్టండి కంపెనీలు. నంచెల్రా దోమ మీరు ఏదనుకుంటున్నారు, నంచెల్ర పక్కకే ఉంది. అక్కడ నంచెల్రలో ఉంది భూమి ఒక 100 ఎకరాలు, అక్కడ పెట్టండి కంపెనీలు. సీతారాంపురం ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడ ఒక 1000 ఎకరాలు ఉంది, అక్కడ పెట్టండి కంపెనీలు. ముందు ఈ ప్లేస్ అంతా కంపెనీలు ఫిలప్ అయినాక మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసి దానికి ఒప్పుకుంటాం. కానీ అవసరం లేకపోయినా ప్రిస్టేజ్కి పోయి మీరు ఏదైతే భూమి అక్వైర్ చేయాలనుకుంటున్నారో దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోండి. అక్కడున్న రైతులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. వాళ్ళు విత్డ్రా చేసుకున్నంత వరకు మా పోరాటం మీ తరఫునే ఉంటుందని కోరుతా ఉన్నాం. ఎంతసేపు పోలీసులు అడ్డం పెట్టుకుని సింగిల్ డిజిటే వస్తుంది బిడ్డ, నువ్వు మళ్ళా గెలిచేది అయిపోయింది నీ పని. కేరళలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరేగా నేతలు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కవిత కౌంటర్ ఇస్తూ వీడియో విడుదల చేశారు. 6 గ్యారంటీల అమలు చేయలేదని కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. రైతు రుణమాఫీ, ఉద్యోగాలు వంటి హామీలు నెరవేరలేదని ఆరోపించారు. Vote in the next couple of days. Telangana Chief Minister Mr. Revanth Reddy was in Kerala trying to campaign for the Congress party in Kerala. I would like to appeal that the Congress party has failed the people of Telangana. They have given us 6 guarantees, out of which only half a guarantee is being fulfilled. That half guarantee is only a free bus.
Other than that, no other guarantee is given in Telangana. I am from Telangana. I live in Telangana. I am soon going to launch a political party in Telangana. As a daughter of Telangana, I can assure you, Congress is just going to cheat you as they have cheated the women of Telangana by not giving 2,500 per month as they promised. They have cheated the youth of Telangana by not giving the jobs. They have cheated the farmers of Telangana by not giving them bonus. They have cheated the old age pensioners of Telangana by not increasing the pensions. Congress party is being funded by the money, corrupt money that is being taken from Telangana. So my appeal to the people of Kerala, let the liberal thought survive. Let the left survive in Kerala. Vijayanji has been doing a wonderful job. I appeal to all of you, do not believe in the Telangana Chief Minister. His entire argument, his entire కంటోన్మెంట్ వెస్ట్ మారేడుపల్లిలో నెహ్రూ నగర్ పార్కును మోడల్ పార్కుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రజలకు హామీనిచ్చారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే అధికారులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పార్కును సందర్శించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన పనుల గురించి అధికారులతో వివరాలు సేకరించిన ఎమ్మెల్యే వాటిని త్వరగా పూర్తి చేయడంతో పాటు ఇంకా అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. పార్కులో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని, ఇండోర్ గేమ్స్ కు ప్రాధాన్యతనిచ్చి పోటీలను, విద్యార్థులను, యువతను సిద్ధం చేయాలని సూచించారు. జాగా వేస్ట్. ఇప్పుడు ఇవన్నీ భీములు పెట్టి ఇప్పుడు వాళ్ళు పెద్ద ఏదో మంచి యాక్టివిటీ చేయాలంటే కూడా కుదరదు. ఒకటి ఏం చేస్తాను యూటిలైజ్ ఇప్పుడు ఎట్టగా నీకు పోయిందా, మళ్ళీ నువ్వు ముయ్యాలి కదా, మూసే బదులు ఈ భీములు ఇరుగొట్టేసేయి. సో మొత్తం నేను ఒకసారి ట్రై చేస్తాను. నేను నీకు ఒకటే ఐడి ఇస్తా, నీకు మ్యాప్ ఉంటుంది కదా, మ్యాప్ చేస్తే మంచి క్రీడాకారులు తయారవుతుంది. దీన్ని ఆ చిల్డ్రన్స్ పార్క్ తయారు ఈ పార్కుని మనం మోడర్న్ పార్క్ లెక్క చేయాలి. గేమ్ కావాలంటే అదన్నీ ఏర్పాటు చేయాలి. గతంలో ఏంటంటే మంచి డిజైన్ టేబుల్ టెన్నిస్ ఒకటి పెట్టి ఇంకా కొత్తది మనం ఈ జాగాలో ఏం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ రోజుల నుంచి మీరు ఉపయోగంగా ఉంది. अभी कब तक देते मैं आज ఇప్పుడు అది మరణం ఇప్పుడు అది ఎన్ని రోజులు అవుతుంది. అదే లేడీస్ అందరికీ ఏదో పెట్టేసి ఏం చూడాలని అవన్నీ చూసుకొని మంచి మార్కింగ్ చేసి ఒక్క ఫ్లోర్ మొత్తం దీనికే పెట్టి ఒక ఫ్లోర్ మళ్ళీ. రంగారెడ్డి జిల్లా కడతాల్ మైసిగండి మైసమ్మ అమ్మవారిని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, ఏఐసీసీ మెంబర్ వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం నేతలు నాగర్ కర్నూలు జిల్లాలో జరిగే డీసీసీ అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారానికి బయలుదేరారు. మార్గ మధ్య కల్వకుర్తిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కాన్వాయ్ ట్రయల్ రన్ సందర్భంగా ప్రమాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో జరిగిన ఈ ఘటనలో వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర డీజీపీ పర్యటనకు ముందు భద్రతా ఏర్పాట్లో భాగంగా పోలీసులు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే వెంకటాపురం వద్ద వాహనాలు వేగంగా వెళుతుండగా ఒక పోలీసు వాహనం అదుపు తప్పి ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం అందడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాహనాలను పక్కకు తొలగించి పరిస్థితిని సమీక్షించారు. వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు సమయపాలన పాటించాలని ఆయన ఆదేశించారు. సూపరింటెండెంట్ ఆర్ఎంఓలు వైద్యులపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఔషధాల కొరత లేకుండా టెండర్ ప్రక్రియతో సరఫరా నిర్వహించాలని, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చూపితే సహించేది లేదని హెచ్చరించారు. పాత వాళ్ళు దానికి కొత్త వాటిని ఇంకా ఇంజక్షన్ ఒకసారి 0 అయింది సార్. ఒకటే ఒక కార్డియాలజీ ఒకటే నాకు ఫైనల్ ఇంకా నెంబర్ లేదు. సో మేడం ఏమన్నారంటే దానికి ఈ టెండరింగ్ పొమ్మంటే లాస్ట్ టైం కూడా ఓన్లీ కార్డియాలజీ ఒకటే ఫైనలైజ్ అయింది, అది నడుస్తుంది. మనము జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. గత కొంతకాలంగా కార్యాలయంలోని పలు విభాగాలపై వస్తున్న భారీ అవినీతి ఫిర్యాదులతో అధికారులు ఈ తనిఖీలను చేపట్టారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. ప్లాన్ల అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా మున్సిపల్ సిబ్బంది ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీలక పత్రాలు, ఫైళ్లను తనిఖీ చేస్తూ ఎవరెవరితో లావాదేవీలు జరిగాయనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఏసీబీ అధికారుల రాకతో మున్సిపల్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. శాఖతో తనిఖీలు నిర్వహించారు. ఆ అనంతరం మరోసారి ఇప్పుడు ఉన్నపలంగా ఉదయం దాదాపు 10 గంటల నుంచి డిఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బోర్డు తీసుకోండి, తర్వాత వాయిస్ ఇస్తారు మీకు. హైదరాబాద్లోని అంబర్పేట ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ టీం మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు ప్లాంట్లను అధికారులు సీజ్ చేశారు. అపరిశుభ్రమైన వాతావరణం, ప్లాంట్ల మొత్తం లీకేజీ కావడం, పాకుడు పట్టి ఉండటం చూసి అధికారులు నిర్వెరపోయారు. కాగా ప్రతి వస్తువు కల్తీ, చివరికి తాగే నీటిలోనూ కూడా కలిసి ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
హైదరాబాద్లోని గాంధీనగర్ పోలీసులు వేధిస్తున్నారంటూ మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. హైదరాబాద్ నాంపల్లి వద్ద ఉన్న మానవ హక్కుల కమిషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే గమనించి అడ్డుకున్నారు. ఈమె కవాడిగూడకు చెందిన మహిళగా గుర్తించారు. కూర్చో కూర్చో కూర్చో. రాజేంద్రనగర్ పరిధిలో మూసి సుందరీకరణంలో భాగంగా ఎకనామిక్ సర్వే నిర్వహిస్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం కిస్మత్పూర్ శివారు ప్రాంతంలో మూసి సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా రెవెన్యూ అధికారులు ఎకనామిక్ సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో భూసేకరణ, పునరావాసానికి సంబంధించిన ప్రక్రియలకు వేగవంతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రాండ్ సక్సెస్ ను సొంతం చేసుకున్న సందర్భంగా రాకస చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వీఐపీ విరామ దర్శన సమయంలో నిహారిక కొనిదెలతో పాటు యువ నటుడు సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక, ఇతర సాంకేతిక నిపుణులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. స్వామివారు దర్శించుకున్న చిత్ర బృందం తమ మొక్కులను చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు రాకాస బృందానికి వేద మంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. అనంతరం టీటీడీ అధికారులు స్వామివారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలను నిహారికకు అందజేశారు. ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. भक्तों को सूचना, तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक वर्जित है. उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्यवाही की जाएगी. ओम नमो वेंकटेशाय. తిరుమల క్షేత్రం నందు మరియు అభ్యంతరకరమైన పుదుచ్చేరి రాష్ట్రం యానం ప్రాంతంలో ప్రచారానికి నేటితో తెరపడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తన కార్యకర్తలు, అభిమానులతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ప్రదర్శన చేశారు. అనంతరం చిన్నం సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ తనపై ఎన్ని సవాళ్లు చేసినా ప్రత్యర్థి మల్లాడి కృష్ణారావును తండ్రి స్థానంలో గౌరవిస్తానని చెప్పారు. అభివృద్ధి కోసం ప్రజలు తనను మళ్లీ ఆశీర్వదించాలని, 1వ నంబర్పై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. యానంలో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకున్న వేళ ఈ ర్యాలీ సభ రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది.
ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు నేను ఒకటే నమ్ముతాను, యానం వచ్చిన తర్వాత 30 ఏళ్ళు ఒకరే విన్ అవడానికి అది మనం చేసిన తప్పు. అది కేవలం మనం చేసిన తప్పు. రేపొద్దున యానానికి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితులు తీసుకురాను. అతని ఆలోచన కానీ అతని విధానాలు కానీ ఉండకుండా కొత్త నాయకులు తయారు చేసే పద్ధతి మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాం. ఎందుకంటే మీ అందరిలోంచి కూడా కొత్తగా నాయకులు వస్తారు, మీ అందరిలోంచి కూడా మళ్ళీ కొత్తగా ఎమ్మెల్యేలు పుడతారు. వాళ్ళు యానాన్ని ఎలా పరిపాలించాలో నెక్స్ట్ జరిగే 20-30 సంవత్సరాల రాజకీయాల్లో యువతే పాలించాలి, యువకులే మంచి చేయాలి. ఇలా నేనే నియంత్ర పాలన అనే పరిస్థితులు ఎప్పటికీ ఉండకూడదు. కాబట్టి ప్రజలందరికీ కూడా కోరుకునేది, నేను మళ్ళీ గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంటికి కూడా రావడం జరుగుతుంది. ప్రతి తల్లి కష్టం కూడా తీర్చ ఇరాన్ యుద్ధం ప్రభావం పాకిస్తాన్పై గట్టిగా పడుతోంది. హార్మోజ్ జలసంధి మూసివేయడం, విదేశాల నుంచి చమురు రాకపోవడంతో పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చమురు కొరత ప్రభావంతో ఇప్పటికే దేశంలో పలు ఆంక్షలు విధించిన పాక్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో స్మార్ట్ లాక్డౌన్ విధిస్తూ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు. చమురు వినియోగాన్ని తగ్గించేందుకు ఉన్న నిల్వలన్నీ కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రధాని చెప్పారు. మార్కెట్లు, షాపులు, ఇతర కమర్షియల్ స్పేసెస్ అన్ని రాత్రి 8 గంటలకు మూసివేయాలి. అలాగే బేకరీలు, రెస్టారెంట్లు, ఇతర ఫుడ్ అవుట్లెట్లు మాత్రం రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉండొచ్చు. అలాగే పెళ్లి వేడుకలపై కూడా ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల తర్వాత ఇళ్లల్లో మాత్రమే పెళ్లి వేడుకలు తక్కువ మందితో నిర్వహించుకోవాలని. ఇజ్రాయిల్లోని పెటాక్ టిక్వా నగరంలో మిస్సైల్ దాడి జరిగింది. ఈ మిస్సైల్ దాడి నుంచి ఒక మహిళ త్రుటిలో తప్పించుకుంది. సదరు మహిళ కారు దిగుతుండగా కేవలం కొన్ని అడుగుల దూరంలో ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్ ఒక్కసారిగా వచ్చి పడింది. ఆ దాటికి మహిళ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయింది. అనంతరం మహిళ తేరుకుని స్వయంగా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.